నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి సంబంధించి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ యొక్క బిఎల్ఓల ఇంటింటి సర్వేను పొడిగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం అయితే తీసుకుంది. ఏదైతే జూలై 25 వరకు ఉన్నటువంటి గడువును జూలై 25 నుంచి ఆగస్టు 3 వరకు పెంచుతూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో చాలా వరకు కూడా ప్రజలందరికీ కూడా ఎన్నో అనుమానాలు, ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సమయం సరిపోదని చెప్పి భావిస్తూ చాలా రాజకీయ పార్టీలు కావచ్చు, చాలామంది ప్రజల నుంచి కూడా ఈ యొక్క సమయాన్ని పొడిగించాలని చెప్పి చాలా వరకు కూడా వినతులు వెల్లువెత్తడంతో దానికి అనుగుణంగానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 3వ తేదీ వరకు బిఎల్ఓల ఇంటింటి సర్వేకి సంబంధించి సమయాన్ని అయితే పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఆయా రాజకీయ పార్టీలకు కూడా దీన్ని సమాచారాన్ని అందించాలన్నట్టుగా సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను కూడా విడుదల చేయనున్నట్టుగానైతే ఇందులో ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, వాటి అభ్యంతరాలను స్వీకరించనున్నట్టుగా, అలాగే అక్టోబర్ 8 వరకు అభ్యంతరాలను ఏవైతే అభ్యంతరాలు వస్తాయో వాటిని పరిష్కరించాలన్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇక అక్టోబర్ 12వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించాలని చెప్పి కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నిర్ణయం తీసుకుంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి విన్నపం చేసిందో ఆ వినతి మేరకు ఈ గడువును అనేది పొడిగించినట్టుగానైతే ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి ముందుగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రజలు ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఎందుకంటే 2002 సంవత్సరానికి అప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ 2002లో జరిగిందో ఆ 2002 సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే ఓటు హక్కు ఉందో వారి వివరాలను పొందుపరచాలని చెప్పి ఏవైతే ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారో ఆ ఫామ్లలో 2002లో ఓటు ఎవరైతే వేశారో వారి డీటెయిల్స్ పొందుపరిచి అప్పుడు లేని వారిని అనుబంధ కాలంలో వాటిని మెన్షన్ చేస్తూ ఏదైతే సమాచారాన్ని నింపాలని చెప్పి ఇచ్చారో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ప్రజల్లో ఒక అవగాహన లేమి వచ్చింది. అలాగే బిఎల్ఓలు కూడా చాలా వరకు కొన్ని పొరపాట్లు జరిగాయి. వీటి ద్వారా ప్రజలు మా ఓటు ఉంటుందా, మా ఓటు పోతుందా, ఇందులో మేము సరిగ్గా ఫిల్ చేయకపోతే మా ఓటు పోతే మా పరిస్థితి ఏందనేటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు రావడంతో వాటిని నెరవేర్చే విధంగా ఇటు ప్రభుత్వం, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వీటిని చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ సమయం కాస్త ఇంకా సరిపోదు, పెంచాలని చెప్పి ప్రజల నుంచి, ముఖ్యంగా రాజకీయ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వినతులు రావడంతో దాన్ని ప్రభుత్వం కూడా స్వీకరించి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అయితే దీన్ని వినతిని చేయడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని గుర్తించింది. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ అంశానికి వస్తే ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున కూడా అక్రమ ఓట్లు బయటపడతాయని, అలాగే హైదరాబాద్ చుట్టూ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలకు సంబంధించి అక్రమ వలసదారులకు సంబంధించి ఓట్లు కూడా భారీ ఎత్తున బయట పెడతాయని చెప్పి కూడా గతం నుంచి ఎంతోమంది చెబుతూ వస్తున్నారు. అలాగే దీన్ని కేవలం బీజేపీ తనకు అనుకూలంగా ఎస్ఐఆర్ను వాడుకుంటుంది. ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తీసివేటటువంటి ప్రయత్నం చేస్తుంది, ఈ ఎస్ఐఆర్ని దుర్వినియోగం చేస్తుందని చెప్పి చాలా వరకు ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేసి వచ్చాయి. బీఆర్ఎస్ మాత్రం తమ ఓట్ బ్యాంకును కాపాడుకోవాలని, తమకు సంబంధించిన వారి ఓట్లను ప్రతి ఒక్కరిది కూడా ఉంచే విధంగా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలని వారికి సంబంధించిన వారి కార్యకర్తలకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇస్తూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ కూడా అదే కోవలో ప్రవర్తించింది. అలాగే ఎంఐఎంకి సంబంధించి ఎంఐఎం ఆది నుంచి కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఖచ్చితంగా బీజేపీ లేదంటే ఎలక్షన్ కమిషన్ ఇండియా మమ్మల్ని టార్గెట్ చేస్తుందని భావించినటువంటి ఎంఐఎం పార్టీ స్టార్టింగ్ నుంచే వారి యొక్క పార్టీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఈ బిఎల్ఓలు ఎక్కడెక్కడైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దగ్గరుండి అవి నిజమైన ఓట్లా కావా అని చెప్పి నిర్ధారించుకుని వాటిని సక్రమంగా ఉంచే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చింది. ఇక ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో చాలా చోట్ల కూడా చాలామంది అక్రమ వలసదారులు కూడా గుర్తించారు. కొన్ని చోట్ల చనిపోయిన వారికి ఉన్నాయి, కొన్ని చోట్ల డబుల్ ఓట్లు ఎవరైతే ఉన్నాయో గ్రామంలో అలాగే పట్టణాల్లో ఉన్నాయి వాటిని కూడా తీసివేయడం, ఇటువంటి ఏరువేత ప్రక్రియ కూడా అయితే జరిగింది. స్టార్టింగ్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో దాదాపు 89 లక్షల అనుమానాస్పద ఓటర్లను గుర్తించినప్పటికీ వాటిని క్రమక్రమంగానైతే పరిష్కరిస్తూ వెళ్తూ ఉన్నారు. మరి ఈ ఆగస్టు 3 వరకు ఈ ఇంటింటి సర్వే జరిగిన తర్వాత ఎప్పుడైతే అక్టోబర్ 12న తుది ఫలితాలు విడుదలవుతాయో అప్పుడు ఎంతమంది నిజమైన ఓటర్లు ఉన్నారనేది మాత్రం మనకు బయటపడేటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,21,00,000 పైచీలకు ఓటర్లు ఉండగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటర్లు డబుల్ ఓట్లు కలిగి ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అక్రమ వలసదారులు ఓట్లు పొంది ఉన్నారు, అక్రమ మార్గాల్లో ఓట్లు పొంది ఉన్నారు అనేటువంటి కూడా మన పూర్తి సమాచారం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఆగస్టు 3 వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది.